friends, welcome to Deepti Job Update channel. This is Divya friends. Electronics Corporation of India Limited నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్స్ కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి క్లియర్ గా అయితే చూసేద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు నోటిఫికేషన్ లో ఉన్న పొజిషన్స్ కి హైదరాబాద్ లోనే పోస్టింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్ గా చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఇది కొరిజెండం అని చెప్పేసి నేను చెప్తాను. సో అంటే ఒక ఇంపార్టెంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ పడింది, దానికి డేట్ అనేది ఏం జరిగింది, ఎక్స్టెండ్ అయింది ఫ్రెండ్స్. ఆ ఎక్స్టెన్షన్ అయిన డేట్కి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా తక్కువ మంది అప్లికేషన్స్ వచ్చాయేమో. డేట్ అయితే ఎక్స్టెన్షన్ అయితే చేశారు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ఇలా షార్ట్స్ రూపంలో మేము ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ఇస్తూ ఉంటాము, ఎవరూ మిస్ కాకూడదనే ఉద్దేశంతో. సో ఈ షార్ట్స్ అయితే చూడండి, మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. వీడియో రూపంలో కూడా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే తెలియజేస్తూ ఉంటాము ఫ్రెండ్స్. ఇక్కడ పర్మనెంట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నవి. నేను హైదరాబాద్ అని మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ తమ్నేల్లో కూడా. సో ఒకసారి చెక్ చేసుకోండి హైదరాబాద్లో ఉన్న పర్మనెంట్ నోటిఫికేషన్స్కి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ కొరిజెండం ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాళ డ్యాష్ డేట్ని ఎక్స్టెన్షన్ అయితే చేశారు. సో ఈ ఎక్స్టెన్షన్ డేట్ అనేది 15/6/2024కి ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 9/2024 నోటిఫికేషన్ అయితే ఎక్స్టెన్షన్ అయితే చేశారు. సో ఇంకా ఎవరన్నా అప్లై చేయని క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళు చక్కగా అప్లై చేసుకోండి. 15/6/2024 వరకు ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి. సో ప్లీజ్ విజిట్ వెబ్సైట్ రెగ్యులర్లీ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ నోటిఫికేషన్కి వచ్చినట్లయితే పొజిషన్ ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 2 అని పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ పొజిషన్స్ అయితే పడ్డాయి. దీనికైతే వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ 7 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 6 వేకెన్సీస్, మెకానిస్ట్ అయితే 7 వేకెన్సీస్, ఫిట్టర్ అయితే 10 వేకెన్సీస్, ఇలా వేకెన్సీస్ అయితే పడ్డాయి. టెక్నీషియన్ గ్రేడ్ 2 అండ్ వింగ్ 3 అయితే ఫర్ డిఫరెంట్ ట్రేడ్స్ అని చెప్పేసి వచ్చింది నోటిఫికేషన్. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఈసీఎల్ గురించి అయితే వచ్చేసి కొంచెం బెటర్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని కూడా ఎలిజిబిలిటీ ఏజ్ అయితే వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 27 years అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అని చెప్పేసి చెప్తున్నారు. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 2 అయితే వచ్చేసి ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ మెట్రికులేషన్ కానీ ఎస్ఎస్ఆర్ ఈక్వివాలెన్స్ ఉండి ఐటీఐ సర్టిఫికేట్ రిలవెంట్ వాటిలో ఉండాలి. సో ఐటీఐ ఫిట్టర్ అయితే ఫిట్టరు, మెకానిస్ట్ అయితే మెకానిస్ట్. సో సంబంధించిన కన్సర్న్డ్ బోర్డులోంచి ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే 40 years వరకు అయితే ఉన్నాయి. కాంట్రాక్చువల్ లేబర్స్కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఎక్స్టెన్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో ఎమాల్మెంట్స్ అయితే వచ్చేసి మీకు 20,480 రూపీస్ అయితే ఇస్తారు. సో యాన్యువల్ ఇంక్రిమెంట్స్ 3% అయితే ఉంటుంది. సో ఇన్ అడిషన్ టు ద యాన్యువల్ ఇన్వెన్షన్ మీకు పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్, లీవ్ విల్ బి అప్లికబుల్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ ఫోర్స్ అట్ ద టైమ్ ఆఫ్ కార్పొరేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీంట్లో ఉన్న 30 పొజిషన్స్ని కేటగిరీ వైజ్గా డివైడ్ అయితే చేశారు. ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. సో నేను హైలైట్ చేశాను కదా ఇక్కడ. రిటర్న్ టెస్ట్ అయితే వచ్చేసి మీకు సెంటర్స్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సెంటర్స్ అయితే ఇచ్చారు. మన తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే హైదరాబాద్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి వెయిటేజ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ 18:85:15 రెస్పెక్టివ్లీ పిలుస్తా అని చెప్తున్నారు. సో దానిలోంచి 1:4 బేస్ రేట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే వచ్చేసి సో ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ రెండు ఉంటాయని చెప్తున్నారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫర్ ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అప్లికేషన్ అయితే వచ్చేసి జనరల్ ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ హ్యావ్ టు పే 750 రూపీస్ అయితే పే చేయాలి, నాన్ రిఫండబుల్ అయితే చెప్తున్నారు. సో అప్లికబుల్ బ్యాంక్ ఛార్జెస్, ట్యాక్సెస్ అవి మాత్రం అప్లికబుల్ కూడా అవుతాయి. నో పేమెంట్ ఫీ ఫర్ ద రిజల్ట్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ అయితే మాత్రం వీళ్ళు పేమెంట్ ఏమి రిటర్న్ అయితే ఇచ్చారు. సో మళ్ళీ మీరు కట్టుకోవాల్సిందే. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఈసీఎల్ విత్ ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఎక్సెంప్షన్ అయితే ఇచ్చారు, మిగతా వాళ్ళు మాత్రం పే చేయాలి 750 రూపీస్. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో నుంచి కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. హౌ టు అప్లై చూడండి. ఇంక్లూడింగ్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ త్రూ అవర్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. సో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది ఇదివరకు వచ్చిన లాస్ట్ డేట్, బట్ దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు, అందుకే కొరిజెండం ముందు చూపించాను ఫ్రెండ్స్. 15/6/2024 వరకు ఈ నోటిఫికేషన్ అయితే ఎక్స్టెన్షన్ అయితే చేశారు. సో అందుకోసం నేను మళ్ళీ చేస్తున్నాను ఈ నోటిఫికేషన్ని. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ద క్యాండిడేట్ ఈజ్ డిజైనర్ సిస్టమ్ జనరేటర్ అప్లికేషన్ నెంబర్ని తీసుకుని సో మీరైతే ఫామ్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సైజు, ఫోటోగ్రాఫ్ అంతా ఎంత ఉండాలో డైమెన్షన్స్ అయితే ఇచ్చారు.
సో అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 750 రూపీస్ SBI కలెక్ట్ ద్వారా పే చేయాలి. ఇక్కడ SBI కలెక్ట్ లింక్ అయితే ఉంది. సో మీరు SBI కలెక్ట్ లింక్ కొట్టైన తోటే ECL అని కొట్టంతో సెర్చ్ బాక్స్లో కనిపిస్తూ ఉంటుంది ECLలో. సో మీరు ఆ విధంగా పే చేయాలి అమౌంట్ అనేది. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఇంపార్టెంట్ డేట్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్స్టెన్షన్ అయిందని చెప్పేసి 15/6 వరకు. సో ఇది కావాలంటే వెబ్సైట్ ఇదైతే ఉంది. సో దీనికి ఎలా అప్లై చేయాలో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే ఉంది కదా, సో ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 2 మీకు కనిపిస్తుంది కదా, కొరిజెండం 1 and 2 అని చెప్పేసి క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్కి అయితే వెళ్ళండి. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని క్లిక్ చేయడం తోటే కూడా ఇక్కడ వస్తున్నాయి చూడండి, డీటెయిల్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి వస్తున్నాయి. సో మీరు SBI కలెక్ట్ కావాలంటే SBI కలెక్ట్ లింక్, ప్రొసీజర్ కావాలంటే ఆ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారు. లింక్ కావాలంటే క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి క్లిక్ చేసినట్టే క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు టెంపరీ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టెంపరీ ఐడి అయితే వస్తుంది. సో ఐడి అయితే పెట్టాలి. సో డేట్ ఆఫ్ బర్త్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్, పోస్ట్ అప్లై, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి అప్లై చేసినట్టయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ ఓపెన్ అయిన ఫామ్ని బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అవుతుంది. సో మీరు ఫర్దర్గా అయితే సేవ్ కూడా చేసి పెట్టుకోండి. మీ అప్లికేషన్ ఫామ్ని ఈమెయిల్ ఐడిలో వేయండి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సడన్గా మీరు కాపీ లాస్ అయిపోయినా మెయిల్ ఐడిలో ఉన్న కాపీ అయితే ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై చేసిన ఫామ్ కానీ నెంబర్స్ కానీ. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.